కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గం బాన్స్వాడ పట్టణంలో ఈ నెల 29న జరగబోయే దీక్ష దివాస్ కార్యక్రమం గురించి మరియు స్థానిక ఎన్నికల గురించి బాజిరెడ్డి గోవర్ధన్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమక్షంలో మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజాసమితి పెట్టి మరి చెన్నారెడ్డి గారు, రాజారాం గారు అందరూ తెలిసిన విషయాలు కాబట్టి చెప్తున్నాం. పెట్టి తెలంగాణ ఉద్యమం తీవ్రంగా తీసుకొచ్చున్నాం. తీవ్రంగా అంటే మనుషులను కాల్చేసినప్పుడు హింస చెలరైపోయింది, కాల్చడం కూర్చోడం జరిగిపోయింది. టీపీఎస్ 11 ఎంపీ స్థానాలు వచ్చిన తెలంగాణలో పడ్డాయని ఆ ఇల్లు కట్టాలంటే ఇంకా 5 లక్షలు కావాలి. ఇచ్చిన 5 లక్షలు రైతులు అయితే లేదు. అంటే నువ్వు ఇస్తావని పాపం వాళ్ళు ఇల్లు స్టార్ట్ చేసినప్పుడు వాడి పార్టీ మామూలు కాదు, బంధు ఒక బిల్లు వచ్చింది, బంధు లేదు పూర్తి చేయాలంటే ఇంకో 5 లక్షలు ఖర్చు పెట్టాలా అంటే ఇల్లు ఉన్న ఇల్లు కులగొట్టుకొని కడదామని చూస్తే ఆఖరికి గోడలు నిలబెట్టే పరిస్థితి చాలా మంది వ్యక్తులే. అలాంటి దుస్థితి ఈ ప్రాంతంలో ఏర్పడదు. నేను చూస్తున్నా. ఇంకా చాలా విషయాలు నాకు తెలుస్తుంది. నేను ఇష్టపడుతుంది రాందని ఇంకా మాట్లాడడం చాలా విషయాలు. నేను ఒకటే చెప్తున్నా, ఇంతమంది ఎవరైతే ఉన్నారో ఎంత ధైర్యవంతులు కాబట్టి మన పార్టీ ఉన్నాను. ధైర్యం ఉండాలి మనకు ఉన్నాం కాబట్టి దయచేసి చెప్తున్నా, ఈ ధైర్యాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలా. మనలాగా ఇంకా ఇంతకంటే డబల్ టీవల్ చేద్దాం మన వాళ్ళను. ఆ విధంగా మాట్లాడండి, గట్టిగా ఉండండి. ఏదైనా నేను చూసుకుంటా. మేము ఇక్కడ ఉన్నాం. నాకు కేటీఆర్ ఉన్నాడు, కేసీఆర్ గారు ఉన్నాడు. దయచేసి చెప్తాను, ఇక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా మా నాయకులు వార్తలు అక్కడ వచ్చి ఒక 2 గంటలు వచ్చేస్తారు. అక్కడ 2 గంటలు ఇబ్బంది కాబట్టి నేనేం చెప్తున్నాను, వచ్చే ఎలక్షన్లలో సర్పంచ్ ఎలక్షన్ ఆ ఎంపీటీ చెప్పింది పెట్టాడు కాదు, సమస్య లేదు. గది పెడుతున్నట్టు మధ్యపూర్లో పెడుతున్నాడు. ఈ పెట్టకుండా 3,000 కోట్లు పోతాయి. గ్రామాల అభివృద్ధి అవుతున్నావు, ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఇది పెట్టి కన్నాలని అనుకుంటున్నారు, తెలుసుకుంటున్నారు. వాటి ఏమంటున్నా అంటే రేపు సర్పంచ్ ఎలక్షన్ మనకు ప్రముఖ పాత్ర ఉండాలి. మన వాళ్ళు ఫైట్ చేయాలా, ఎన్ని చేయాలని చేయాలి, మనం చేసి గెలవాలి. గెలిచిన వాళ్ళతోనే మనం పూర్వవైభవం తీసుకోవాలి. ఈ బాధ్యత ప్రాంతాల్లో దయచేసి చెప్తున్నాను, ఎక్కడ అవినీతి జరిగినా అక్కడ రావాలి మనం తెలిసిన వాళ్ళందరూ కూడా.